వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీట్ అయ్యాం. 3 days ఆల్మోస్ట్ మన ఛానల్లో వీడియోస్ లేవు. సో ఎందుకంటే నేను ఆల్రెడీ మనకు అప్డేట్ ఇచ్చాను మన ఛానల్లో. సో 3 days నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని. సో ఈరోజు రావడం అనేది జరిగింది. సో వస్తూనే మీకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు. ఇది రైల్వే శాఖ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసినటువంటి రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా దీనికి సంబంధించిన డేట్స్, సిలబస్, ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, డైలీ చెప్పే ఇన్ఫర్మేషనే. వీడియో చూసిన అభ్యర్థులకు నాకు చిన్న నోటిఫికేషన్, ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్లో మన ఛానల్లో మంచి చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే ఇది ఒక కొత్త ఛానల్, మీకు కూడా తెలుసు. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్. ఆల్మోస్ట్ ఇలాంటి కాంపిటీటర్స్కి ఆల్రెడీ 5 lakhs, 6 lakhs, 3 lakhs ఛానల్స్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. కానీ మన ఛానల్ అనేది కొత్త ఛానల్. దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. కాబట్టి త్వరలో మన ఛానల్లో ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకురాబోతున్నాం. చూస్తారు మీరు కూడా. ఆల్రెడీ మీరు చేంజెస్ అయితే చూసారు. స్టార్టింగ్ మన ఛానల్లో ఫేస్లెస్ ఛానల్ అంటే నేను మీకు ఓపలేదు, బట్ ఇప్పుడు ఫేస్ ఛానల్లో రావడమే జరిగింది. ఎందుకంటే చాలామందికి నేను ఎవరో తెలియట్లేదు, దట్ చాలామంది చూడట్లేదు. అందుకోసమని చేంజెస్ అయితే తీసుకురావడమే జరిగింది. ఇంకా ఫ్యూచర్లో మన ఛానల్లో చాలా చేంజెస్ అయితే చూడబోతారు. కాబట్టి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని దీనికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. ఇది ఫ్రెండ్స్, నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. దీంట్లో వీళ్ళు ప్యూర్గా మనకు టెంపరీ బేసిస్, ఇది కాంట్రాక్ట్ బేసిస్ అయితే వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవాలి. దీంట్లో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిక్రూట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ అయితే April 28 రోజు స్టార్ట్ అయింది. దీనికి చివరి తేదీ వచ్చేసరికి May 12, 2023. ఫ్రెండ్స్, మొత్తం దీంట్లో అన్రిజర్వ్కి సంబంధించి 6 వేకెన్సీస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి 2, ఓబీసీకి సంబంధించి 4, ఎస్సీకి సంబంధించి 2, అదేవిధంగా ఎస్టీకి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా 3 years ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ 3 years డ్యూరేషన్లో బీఎస్సీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదా కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ 4 years ఉందో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిస్ స్ట్రీమ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా, అదేవిధంగా బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ సంబంధించి ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి 60%, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్కి సంబంధించి 55%, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 50% మార్క్స్ ఎవరైతే మినిమం క్వాలిఫైయింగ్ అయ్యారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ అండ్ విల్ బి కాల్డ్ ఫర్ స్క్రీనింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. మీకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టే మెరిట్ని బేస్ చేసుకునే వీళ్ళైతే స్క్రీనింగ్ అయితే చేస్తారు. స్క్రీన్ చేసి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. అదేవిధంగా గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, గేట్ స్కోర్ ఎవరైతే 2017 నుంచి 2022 వరకు ఎవరికైతే గేట్ స్కోర్ ఉందో వాళ్ళు కూడా పిలుస్తారు. సెకండ్ వచ్చేసి బీటెక్ క్యాండిడేట్స్, అదేవిధంగా డిప్లొమా. హైరార్కీ అయితే ఈ విధంగా ఇచ్చారు. డేట్, టైం, అదేవిధంగా వెన్యూ ఆఫ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి ఇంటిమేట్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ డ్యూ కోర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మిమ్మల్ని అయితే ఇంటిమేట్ చేస్తారు. ఏజ్ లిమిట్కి చూసినట్లయితే 18 నుంచి 33 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా గైస్, హైరింగ్ ప్రొసీజర్కి సంబంధించి ద కాంట్రాక్చువల్ హైరింగ్ విల్ బి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ బేసిస్ చేస్తారు. మీరు ఆన్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీకి సంబంధించి 100 rupees అయితే పే చేయాలి. ద పేమెంట్ విల్ హ్యావ్ టు మేడ్ త్రో పేమెంట్ గేట్వే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీకు శాలరీ అయితే సంబంధించి ఫ్రెండ్స్, జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి సంబంధించి level 6 కేటగిరీ. అదేవిధంగా క్లాస్ ఆఫ్ సిటీ ఇన్ విచ్ పోస్టెడ్ జెడ్ క్లాస్కు సంబంధించి 25
2,25,000 రూపాయలు అయితే ఇస్తారు. అదేవిధంగా వై కేటగిరీకి సంబంధించి 27,000, ఎక్స్ క్లాస్కి సంబంధించి 30,000 రూపాయల రెమ్యునరేషన్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది క్రియేట్స్. సో డైలీ అలవెన్స్, అదేవిధంగా దానితో పాటుగా మీకు డైలీ అలవెన్స్కి సంబంధించి వెన్ ఆన్ టూర్ యాజ్ అడ్మిసబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 500 రూపీస్ అయితే మీకు ఇస్తారు. సో పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ద కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ విల్ బీ అప్ టు November 19, 2023 అని ఇచ్చారు. ఎక్స్టెండెడ్ ఇఫ్ పర్మిటెడ్ బై రైల్వే బోర్డ్ ఇచ్చారు. ఎక్స్టెండ్ చేసి ఓకే. మెడికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. స్క్రీనింగ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కనెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. ట్రైనింగ్ వచ్చేసరికి ద క్యాండిడేట్స్ ఎంగేజ్డ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ షెల్ బీ గివెన్ రిక్వైర్డ్ ట్రైనింగ్ ఫర్ ఏ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ రిగార్డింగ్ ఓరియంటేషన్ ఇన్ రూల్స్ రెగ్యులేషన్, అదేవిధంగా ప్రాక్టీస్ రిలేటివ్స్ సేఫ్టీ టెక్నికల్, అదేవిధంగా అదర్ ఏరియాస్ బిఫోర్ దే ఆర్ డిప్యూటీ అండ్ వర్క్ ఇవ్వడం అనేది జరిగింది. సో హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ బై యూజింగ్ rrcprjy.orgకి మీరు విజిట్ అవ్వాలి. విజిట్ అయిన తర్వాత detailed instruction for filling up of online applications will be available on websites. The candidates are required to log on to the website provided for filling online applications and filling up the personal details or biodata etc. carefully. Candidates have to keep printouts of their online application if found eligible. He or she will be called for a document verification and the printout of online application is required to be produced at the time of document. సో మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత దాని ప్రింట్అవుట్ తీసుకోండి, ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఆన్లైన్ అప్లై చేసిన ప్రింట్అవుట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. సో క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ నెసెసరీ డాక్యుమెంట్స్ అండ్ ద సేమ్ విల్ బీ క్రాస్ చెక్డ్ విత్ ఒరిజినల్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్, ద ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ బై ఇన్ ఆల్ respect can be submitted through online process. No physical copy of the application is required to be sent to construction organization and HR friends. So friends, termination ఇచ్చారు. ద కాంట్రాక్ట్ మే బీ టర్మినేటెడ్ బై ఐదర్ సైడ్ బై గివింగ్ 15 days నోటీస్ అయితే మీకు ఇస్తారు టర్మినేషన్ ముందు. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మానిటరింగ్ ఆఫ్ కాంట్రాక్చువల్ అపాయింటీస్ will done on regular basis and those who are unable to discharge the duties or who fail to perform as per expectation of the administration may be given 30 days notice and their contract terminated. However, in case of gross negligence or misconduct or irregularities, the engagement may be terminated with immediate effect and జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి మొత్తం 15 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ May 12, 2023. సో షార్ట్ టైం ఉంది కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్ సంబంధించి. ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైతే లైక్ చేయండి. ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పనిసరిగా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండ్ టేక్ కేర్.